ఓం 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 శ్రీ మహాగణాధిపతే నమో శివాయ గురవే నమో శ్రీ గురుభ్యో నమ ఓం ఐం శ్రీ సరస్వత్యై నమో నమ పార్వతీపతయే హర 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 మహాదేవ మహాదేవ మహాదేవ. సౌందర్యలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. వీక్షకులైన భక్తులందరికీ నమస్కారాలు. మనం శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో క్రితం రోజు 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం అర్థాలతో. ఇవాళ 16 నుంచి చెప్పుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున. చతుర్విధ భజంతే మాం జనా అంటే జనులు, సుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసు రద్దార్థి జ్ఞాని చ భరతర్షభ. 4 రకాలుగా భక్తులు నన్ను సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, జపిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తుంటారు. ఎవరు వారు? ఎలా? ఓ భరత శ్రేష్ఠ, అర్జున విను. శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకొనువారు. వీళ్ళు సుఖాలు కావాలి, వీళ్ళకి సంపదలు కావాలి, భూములు కావాలి, ధనం కావాలి. వీళ్ళని అర్ధార్థులు అంటారు. శారీరక మానసిక సంతాపములకు గురి అయిన ఆర్తులు, ఐహిక విషయంలో ఆసక్తి వీడి పరమాత్మ తత్వజ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు. జిజ్ఞాసువులు, పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు. జ్ఞానులు, ధనం కోరేవారు, జిజ్ఞాసులు తెలుసుకునేవారు, ఆర్తులు ఆపదలో ఉన్నప్పుడు, ఈ రోగాల భార్య ఉన్నప్పుడు, లేదా అనేక రకాల బాధల నుండి ఆర్తులు. మా బాధలను పోగొట్టునాయన, మా బాధలను పోగొట్టునాయన అనేవాళ్ళు. వాళ్ళని ఆ విధంగానే నేను కనుకరిస్తున్నాను. వాళ్ళు ఏ విధంగానైతే పూజిస్తున్నారో ఆ విధంగానే నేను కనికరించి వాళ్ళ యొక్క బాధలు పోగొడుతున్నాను, ధనాన్ని ఇస్తున్నాను, నేను తెలుసుకునే విధంగా చేస్తున్నాను, జ్ఞానం ఇస్తున్నాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. ఈ చతుర్వేద భక్తులు నిరంతరం నాయందే ఏకీభావస్థితుడై అనన్యభక్తితుడైన జ్ఞాని అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నన్ను నా తత్వమును తెలుసుకునే జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడును, అతడు నాకు మిక్కిలి ఇష్టుడు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. హరి ఓం తత్సతో.